ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా పల్లెటూరు స్టైల్ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇది చాలా క్విక్గా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని బాగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని తోలు తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాకుతో ఎగ్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ అన్నిటికీ కూడా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఎగ్స్ అండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి మీరు ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆ ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ కళాయిలో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. సిమ్లో ఉంచుకొని ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగటం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, తొందరగా ఆనియన్స్ వేగుతాయి. ఈ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత మనం దీంట్లోకి 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా పసుపు కూడా వేసుకొని ఈ కూర అంతా కూడా కలిసే విధంగా మనం గెంటె తీసుకొని దీన్నంతా కూడా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవాకండి, ఆనియన్స్ ఊరకనే మాడిపోతాయి. ఇలాగా పసుపు ఆనియన్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం సేపు ఆనియన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంట్లో దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన చింతపండు జ్యూస్ అంతా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. మీ రుచికి తగిన విధంగా మీరు కారం వేసుకోండి. కారం కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూర అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా ఉడికించుకోవాలి. ఇలాగ పైకి నొరగ వచ్చే విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదండి. ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ జ్యూస్లోకి వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఆ ఎగ్స్ మొత్తానికి కూడా జ్యూస్ పట్టి బాగా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసంగా ఎగ్స్ను కూడా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఎగ్స్ కూడా బాగా టేస్ట్గా ఉంటాయి. అందుకోసంగా ఎగ్స్ను కూడా వేసుకొని ఈ జ్యూస్ అంతటినీ కూడా మనం సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి. ఇదంతా కూడా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఎగ్ పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది.